పాపములను మన్నించిన తండ్రి దేవునికి ఇద్దాం. అందరం కలిసి మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతించెదం. మన దోషములకై మరణించిన ప్రియకుమారుని కీర్తించెదం. మన పాపములను మన్నించిన తండ్రి దేవుని స్తుతించెదం. మన దోషములకై మరణించిన ప్రియకుమారుని కీర్తించెదం. మనకై విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవుని కొనియాడెదం. మనకై విజ్ఞాపన చేయుచున్న ఆత్మదేవుని కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతిపాడెదం, కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతిపాడెదం, కొనియాడెదం. యేసునే స్తుతించెదం, పరిశుద్ధాత్మనే కీర్తించెదం. రారాజుని స్తుతిపాడెదం, త్రియేక దేవుని కొనియాడెదం. యేసునే స్తుతించెదం, పరిశుద్ధాత్మనే కీర్తించెదం. రారాజుని స్తుతిపాడెదం, త్రియేక దేవుని కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతిపాడెదం, కొనియాడెదం. స్తుతించెదం, కీర్తించెదం, స్తుతిపాడెదం, కొనియాడెదం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుస్తారా? ఎందుకని హ్యాపీనెస్ లేదు? ఎందుకని హ్యాపీనెస్ లేదు? బోరిస్ బెకర్ మరలా చెప్తున్నా, ప్రపంచంలో అతి చిన్న వయసులో వింబుల్డన్ ఛాంపియన్గా అవతరించాడు. 16-17 సంవత్సరాల వయసులోనే వింబుల్డన్ ఛాంపియన్గా టెన్నిస్లో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయ్యాడు. అంత తక్కువ వయసులోనే వరల్డ్ ఛాంపియన్ కావడం, ఆ తర్వాత తరచుగా గ్రాండ్ స్లమ్ ట్రోఫీస్ గెలవడం, ఆ తరువాత తనకు ఇష్టమైనటువంటి అందమైనటువంటి అమ్మాయిలతో స్నేహం చేయటం, హీరోయిన్స్తో స్నేహం చేయటం, జల్సాగా జీవించటం, తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం అలవాటు చేసుకున్నాడు. జాగ్రత్తగా వినండి. తనకు కావలసినంత డబ్బు సంపాదించాడు, కావలసినంత పేరు సంపాదించాడు, కావలసినటువంటి అమ్మాయిలతో స్నేహాన్ని సంపాదించాడు. ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి ఏమేమి కావాలో అన్నీ సంపాదించాడు. ఒకరోజు న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. ఏంటో తెలుసా? బోరిస్ బెకర్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. కానీ కోలుకున్నాడు. కోలుకున్న తర్వాత మీడియా వాళ్ళు వెళ్ళి అడిగారు, బోరిస్ బెకర్ నీకేమైంది? జీవితంలో ఓడిపోయినవాడో, చదువులో ఓడిపోయినవాడో, కెరియర్లో ఓడిపోయినవాడో, సాధించాలనుకుంది సాధించలేక నిరాశ నిస్పృహలోకి చేరిపోయినవాడో, వాడు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలని ఆశపడతాడుగా, నీకేమైంది? బోల్డ్ అంత డబ్బు సంపాదించావు, బోల్డ్ అంత పేరు సంపాదించావు, బోల్డ్ అంత ఘనత సంపాదించావు, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి ఎక్కావు, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యాక్ట్రెస్, గొప్ప గొప్ప హీరోయిన్స్ని గర్ల్ ఫ్రెండ్స్గా సంపాదించావు, నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావు? బోరిస్ బెకర్ చెప్పిందని తెలుసా? నేను అనుకున్నాను ఉన్నతమైన స్థానానికి వెళ్తే ఇంకంతకన్నా ఏమీ అవసరం లేదు అనుకున్నాను, కానీ ఆ స్థాయి
ఆ స్థాయికి, ఆ స్థానానికి చేరిన తర్వాత అర్థమైంది. ఏమర్థమైంది? ఏమీ లేదని. ఈ అమ్మాయిలతో చట్టాపట్టాలు వేసుకొని తిరగడంలో గొప్ప సంతోషం ఉందనుకున్నాను. కానీ అక్కడికి చేరిన తర్వాత తెలిసింది అందులో సంతోషం లేదని. తిరగడంలో సంతోషం ఉందనుకున్నాను. కానీ తిరిగిన తర్వాత అర్థమైంది సంతోషం లేదని. డబ్బు సంపాదిస్తే అంతకన్నా ఇంకేం కావాలి, అదే సమస్తం అనుకున్నాను, అదే సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నాను. కానీ సంపాదించిన తర్వాత అర్థమైంది అక్కడేమీ లేదని. నా చుట్టూ కావలసినవన్నీ ఉన్నాయి, కానీ నా గుండెల్లో ఉన్న ఆ ఖాళీ, ఆ వెలితి, ఆ ఎంప్టీనెస్, నా త్రాగుడు కానీ, నా తిరుగుడు కానీ, నా సంపాదన కానీ, నా గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఈ గుండెలో ఉన్నటువంటి ఎంప్టీనెస్ని భర్తీ చేయలేకపోయినాయి. అన్నీ ఉన్నాయి కానీ ఈ గుండెల్లో ఉండాల్సినటువంటి సంతోషము, ఆ ప్రశాంతత, ఆ హ్యాపీనెస్ కరువైంది. తట్టుకోలేకపోయాను. అందుకే ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.